దోపిడీ రాజ్యంలో నుంచి సర్వేపల్లి ప్రజలను, సర్వేపల్లి ఆస్తులను కాపాడాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడిలోని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆశ్రమంలో ఆయన కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్య స్వామి ఆశ్రమానికి విచ్చేసిన సోమిరెడ్డికి అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం చంద్రమోహన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు గుమ్మడి రాజా యాదవ్, కార్యదర్శి వల్లూరు రమేష్ నాయుడు, పార్థసారథి నాయుడు, పాకాల శ్రీనివాసులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వెంకయ్య స్వామి సన్నిధిలో స్వామి ఆశీర్వాదాల కోసం వచ్చాము. ఈ నియోజకవర్గాన్ని కాపాడాలని, దోపిడీ రాజ్యంలో నుంచి సర్వేపల్లి ప్రజల్ని, సర్వేపల్లి ఆస్తుల్ని కాపాడాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకున్నా. నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించి ఈ నియోజకవర్గం భవిష్యత్తు, ఈ నియోజకవర్గంలో బిడ్డల భవిష్యత్తు, నియోజకవర్గంలో ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ఆస్తులు, పేదోళ్ళ ఆస్తులు కాపాడేదానికి నాకు అవకాశం ఇవ్వమని చెప్పి వెంకయ్య స్వామిని కోరుకున్నా. డెఫినెట్గా సర్వేపల్లి నియోజకవర్గంలో స్వామి ఆశీస్సులు ఉంటాయి. ఈ నియోజకవర్గం కోసం, నా కోసం, ప్రజల కోసం ఆయన మంచి మనసుతో ఆశీర్వదిస్తున్నాడు. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది కాకాని గోవర్ధన్ రెడ్డికి ఫుల్ స్టాప్. ఆ దోపిడీకి అంటే ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ వచ్చినంత వరకు ఎవ్వరూ ఏమీ చేయలేకపోయాం. నువ్వు సత్యాగ్రహాలు చేసుకో, నువ్వు ఎడైనా దూకి చావు, పట్ట పొగులైనా సరే దోపిడీ చేస్తాం. ఎవడు ఆపేదానికి లేదు. వ్యవస్థలు లేవు. వ్యవస్థలు మా కాళ్ళ కింద నలుగుతున్నాయి. నువ్వేం చేస్తావు అనే పరిస్థితికి వచ్చింది. ఆఖరికి ఏంటంటే జిల్లాలో అట్లీస్ట్ ఒక్క సర్వేపల్లిలో ఉన్న మొత్తం ఇల్లీగల్ మైనింగ్ ఆపేసేసాం. మిగతా దగ్గరలో ఆగల ఇంతవరకు. వెంకటగిరి, గూడూరు, మిగతా నియోజకవర్గాలంతా దోపిడీ కొనసాగుతుంది. కోవూరు, కావలి. ఒక్క సర్వేపల్లి ఫైట్ చేసి భయపెట్టి అధికారులని అంతు చూసేంత వరకు చట్టాల పరిధిలో వాళ్ళు పనిచేయాలని చెప్పి చేశాం. భగవంతుడు ఆశీస్సుతో ముందుకు పోతాం. నాకేమీ నన్ను ఒక్కసారి నన్ను నేను తలెత్తుకునే తిరిగేటట్టు మీ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించే ఒక్కసారి బయటమని ఆ వెంకయ్య స్వామిని కోరుకున్నా, సర్వేపల్లి ప్రజలను కూడా కోరుకుంటున్నా. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.